అన్నా ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా ఎదుగుతాను. ఏరా మా తెలుగు లెక్చర్ ఇప్పుడు దొబ్బుతాడన్నా. ఆ. పారాగ్రాఫ్ రాయాలంట. ఆ. జ్ఞాన దయ్యం. జ్ఞాన దెయ్యమా? ఎవరు చెప్పాడు నీకు? ఒరే ఇది జ్ఞాన దెయ్యం కాదు, జ్ఞానోదయం. కూర్చోరా. ఇప్పుడు ఈ మాత్రం దానికి ఊరంతా వెతకడం ఏంట్రా? ఫోన్ చేయొచ్చు కదా. బ్యాలెన్స్ లేదు, రీఛార్జ్ చేసుకో. డబ్బులు లేవు. అరే నేను సాయంత్రం 400 పెట్టి నీకొకటి నాకొకటి 2 బీర్లు కొన్నావు కదరా. బీరకాయల కంటే ఎలాగైనా సెట్ చేసేస్తుంది కదా. రీఛార్జ్ కి మా నాన్న డబ్బులు ఇవ్వలేదు. బీరకాయల కంటే ఎలాగైనా సెట్ చేసుకుంటావు. రీఛార్జ్ అనేసరికి నాన్న డబ్బులు ఇవ్వాలా? సర్లే, మ్యాటర్ డైవర్ట్ చేయడం ఎందుకు గానీ ముందు ఆ జ్ఞాన దయ్యం గురించి చెప్పాడు. ఏదో ఒక రోజు మనం తప్పు చేస్తున్నామని మనం ఒప్పుకుంటాం. ఆ రోజు మన జ్ఞానోదయం అయినట్టు. అర్థమైందా? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అంతవరకు ఎందుకు మన సింహడికి తప్పుల్లో జ్ఞానోదయం అయింది. అన్న ఆ స్టోరీ అంతే, ఇప్పుడు ఎందుకన్నా తిప్పల్లోనా? మరి అక్కడే కదా వీళ్ళెవరు ఇంకోటితో దొరికింది వీడికి. చీ నేను అమ్మ ఏం లవ్లు అన్న ఇవి. ఈ లవ్ ఆడితోటి, ఆ లవ్ వీడితోటి, నా లవ్ మాత్రం వీడితోటి. నీకెలా తెలుసు? నాకు అంతా తెలుసు. నీ లవ్ నీకు తొప్పల్లో మోసం చేసి నువ్వు నాకు మోసం చేస్తాను. ఇప్పుడు జ్ఞానోదయం అయింది. బుక్కి అని పేరల్ రాస్తాను జ్ఞానోదయం మీద. అట్లా అవుతాను నేను తిరుగుతాను. నేను ఆడికెలా తెలిసింది? నేనే చెప్పాను అడిగి. నిజాలు ఎప్పుడూ దాగవు, కొంచెం లేట్ అయినా ఓపెన్ అయిపోతాయి. జాగ్రత్తగా ఉండండి.